నమస్తే. ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో మీకు సెంట్రల్ వైడ్ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్‌లకు గాను, అలాగే సెంట్రల్ వైడ్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఎలిజిబిలిటీకి సంబంధించి ఒక అర్హత పరీక్ష ఏదైతే యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సంబంధించి నోటిఫికేషన్ ఎన్టీఏ విడుదల చేసింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే దానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి, అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగా దీనికి కావాల్సిన అర్హతలేంటి, ఎలిజిబిలిటీ ఏంటిది అనేటువంటిది కూడా క్లియర్‌గా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి సర్టిఫికేట్ వ్యాలిడిటీ కానివ్వండి, అలాగే ఇది ఎవరు రాయాలి ఎగ్జామ్ అనేటువంటి క్లియర్‌గా కొన్ని మీ యొక్క డౌట్స్ అయితే ఉంటాయి కదా! సో, ఆ డౌట్స్ అన్ని కూడా మీకు క్లియర్ చేస్తాను. అలాగే ఇంకా మీకు ఉండిపోతే గనుక మీరు కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పబ్లిక్ నోటీస్ అనేటువంటిది మనకు నవంబర్ 19th అయితే రావడం జరిగింది. అంటే నిన్ననే రావడం జరిగింది. నిన్న నైట్ టైంలో రావడం జరిగింది కాబట్టి ఇది మార్నింగ్ టైంలో నేను ఇక్కడ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి 85 లాంగ్వేజెస్‌లో అంటే 85 సబ్జెక్ట్స్‌లలో మనకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వారు. సో, దానికి సంబంధించి డిసెంబర్‌కి గాని ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ వేసుకోవడానికి 19 నవంబర్ నుంచి డిసెంబర్ 11, 2024 వరకైతే మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా అలాగే మీకు ఏదైతే కరెక్షన్స్ ఏవైతే ఉండిపోయినట్లయితే గనక మేము మిస్టేక్ చేసాం సార్ అంటే గనక మీకు అవకాశం కూడా ఇచ్చారు కరెక్షన్ కోసం. అది కూడా చూసుకున్నట్లయితే 12th డిసెంబర్ నుంచి 30th డిసెంబర్ వరకైతే మీరు ఆన్‌లైన్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు సిటీ సెంటర్ కానివ్వండి, అలాగే హాల్ టికెట్ డౌన్లోడింగ్ కానివ్వండి, వాళ్ళు ఎగ్జామ్ మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా మీకు ఎగ్జామ్ వచ్చేసి 1st జనవరి 2025 నుంచి 19 జనవరి 2025 వరకైతే ఉంటాయి. వివిధ షిఫ్ట్‌లలో ఉంటాయి. రెస్పాన్సెస్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము తర్వాత ఇంటిమేట్ చేస్తామంటున్నారు. అయితే వెబ్‌సైట్ లింక్ ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్‌సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మీరు అక్కడ నుంచి కూడా పొందొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఫీజు అయితే ఎలా ఉన్నాయి చూడండి. జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 1150 రూపీస్ అండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అలాగే ఓబీసీ వాళ్ళకి 600 రూపీస్ ఉంది. దాంతో పాటుగా మరి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి అలాగే థర్డ్ జనరల్ వాళ్ళకి 325 రూపీస్ అనేటువంటిది ఫీజుగా నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే పర్ క్యాండిడేట్ ఒకటే అప్లికేషన్ వేయాలనుకుంటున్నారు. కరెక్ట్ డీటెయిల్స్ వేయాలంటున్నారు. అలాగే వెబ్‌సైట్ లింక్ ఈడే ఇచ్చారు. ఇది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫిల్ చేయాలంటున్నారు. దీనికోసం మీరైతే సిగ్నేచర్ అలాగే ఫోటో అని కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దానికి సంబంధించి అయితే ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇక్కడ. అలాగే దీనికంటూ ఏజ్ లిమిట్ అంటూ ఉండదు. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అయితే ఇది ఒకవేళ వచ్చిన తర్వాత నెట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత లేదా జేఆర్ఎఫ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నెట్ సర్టిఫికేట్ వస్తే ఏమో మీకు లైఫ్ టైం వ్యాలిడ్ అండి. సో, అది ఎక్కడైనా కూడా మీరు యూజ్ చేసుకొని మీరు ఎక్కడైనా గెస్ట్ లెక్చరర్ కూడా మీకు అది అర్హత ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి కూడా అది అర్హత ఉంటుంది. అలాగే మరి జేఆర్ఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ జేఆర్ఎఫ్ అనే అవార్డు ఏదైతే వస్తుందో అది 3 ఇయర్స్ వరకు అయితే వ్యాలిడ్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ పెట్టి మీరు సెంట్రల్ లెవెల్‌లో ఎక్కడైనా కూడా ఏ యూనివర్సిటీ అయినా కూడా పీహెచ్‌డీకి మీరు అడ్మిషన్ పొందొచ్చు. పొందినప్పుడు మీకు పర్ మంత్ అంటే ప్రతి నెల ఇంత డబ్బు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు 35,000 సంథింగ్ అలాగా ఉంది. అయితే దానికి సంబంధించి అలవెన్స్ అవన్నీ కూడా వస్తాయి. సో, దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. వెబ్‌సైట్ లింక్ ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీకు చూపిస్తాను. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి పబ్లిక్ నోటీస్ అనేటువంటిది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వెబ్‌సైట్‌కి ఒకవేళ ఎలా వెళ్ళాలి అన్నట్లయితే కనుక సింపుల్‌గా మీరు ఆ పీడిఎఫ్‌లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్‌గా అది వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుందండి. ఇలాగ మనకు వస్తుంది. అయితే ఈ మెనూ అని మీకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మెనూలో మీకు అన్నీ కూడా క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కానివ్వండి, ఎఫ్ఏక్యూస్ కానివ్వండి, అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ డౌన్లోడ్స్ అని కానివ్వండి, కాంటాక్ట్స్ అని ఉంది. అలాగే ఇవన్నీ కూడా క్యాండిడేట్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి కూడా చూసేయచ్చు. అయితే మనకు ఓవర్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ యూజీసీ నెట్ డిసెంబర్ 2024 క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ లాగిన్ అని ఉంది కదా! సో, ఇది మనం చేయాలి. అయితే ఇక్కడ మనకి ఓవర్ అయితే వెబ్‌సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక నేను మీకు చూపించాను కదా పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి. సో, ఇక్కడ ఫస్ట్ లింక్ అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇందాక చెప్పిన పబ్లిక్ నోటీస్ ఉంటే డౌన్లోడ్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఉంది కదా! సో, ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఇలాగా. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ డైరెక్ట్‌గా మీకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయాలంటే ఇక్కడ చూడండి క్లిక్ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ నౌ అని చెప్పింది. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ క్యాండిడేట్ రిజిస్టర్ అని. సో, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి మీకు నోటిఫికేషన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉందో ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. మనకు కొంచెం దీని మీద క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇలా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్నాక మనకు దాంట్లో క్లియర్‌గా డీటెయిల్స్ అనేటువంటిది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అంటే ఫీజు కానివ్వండి అలాగే కూడా మనకి ఇక్కడ నుంచి అయితే వస్తాయి. సో, కొంచెం టైం అయితే పడుతుండొచ్చు. సో, మిగతా అన్నీ కూడా ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే ఫీజు ఒక్కొక్కరికి ఒక ఇంత అని చెప్పేసింది. అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, దీంతో పాటుగా మనకు ఎగ్జామ్
ప్యాటర్న్ గురించి చూస్తున్నట్లయితే మొత్తం 300 మార్క్స్ అయితే ఉంటాయి, అంటే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. సో యూజీసీ నెట్ డిసెంబర్ 2024 అని చెప్పేసి మనకి ఇలా డౌన్లోడ్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి. దీంట్లో క్లియర్గా మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి మనకు ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇన్ని కంటెంట్స్ అనేవి ఉన్నాయి, అంటే డైరెక్ట్గా లైన్ బై మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇలాగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు డిసెంబర్ 2024 నెట్ అంటే యూజీసీ నెట్కి సంబంధించి మనకు చాప్టర్ 1 అంటే ఇంట్రడక్షన్ అని చెప్పేసి ఇలా మనకు ఒక్కొక్కటి ఇలాగ పేజెస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా మనకు క్లియర్గా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఇది కూడా ఇలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు చూపించాను కదా. సో అది అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తున్నట్లయితే మనకి 150 అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి రిజర్వేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చాప్టర్ వైజ్ ఇచ్చారు, అన్ని మనకు రిజర్వేషన్ నామ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటుగా ఇక్కడ మనకి చాప్టర్ వైజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, అది ఇంతకు మీకు నేను చూపిస్తున్నాను కదా. సో అదే ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఇది చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి లాగిన్ అయ్యి మళ్ళీ మీ యొక్క ఏవైతే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ ఇచ్చేసి మీరు చేయాల్సి ఉంటుంది. అయితే కీ ఛాలెంజెస్ అని చెప్పేసి అన్ని కూడా ఇక్కడ అంటే మీకు ఒకవేళ ఎగ్జామ్ అయిన తర్వాత ఇదంతా కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది. తర్వాత అన్ఫేర్ ఇదంతా కూడా అవసరం లేదు, నార్మల్గానే ఇది చూసుకోవచ్చు మీరు. అలాగే చాప్టర్స్ మిస్లేనియస్ ఇదంతా అవసరం లేదు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే మిస్లేనియస్ ఏమేమి ఉండకూడదు అని చెప్పేసి. అలాగే నెక్స్ట్ సంబంధించి మనకు సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉంటాయండి. ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఏ కేటగిరీకి సంబంధించి ఫార్మాట్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే మీకు ఈ డౌన్లోడ్ అనేటువంటి కూడా అంతా కూడా మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు క్వాలిఫై అయిన రిజల్ట్స్ ఇక్కడ నుంచి చూసుకోవాలి. రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఇది వరకు ఇంతకుముందు మనకు సర్టిఫికేట్ అనేటువంటిది పోస్ట్ వచ్చేది, బై పోస్ట్ వచ్చేది. సో ఇప్పుడు 2019 ఆ తర్వాత నుంచి పోస్ట్లో రావడం కాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ఇచ్చేస్తాం. మనం మన యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి అక్కడ నుంచి మనం ఎంటర్ చేసుకోవాల్సి అంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కలర్ ప్రింట్ తీసుకొని అదే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ చెప్పాను కదా మీకు, ఎగ్జామ్ వచ్చేసి 300 మార్క్స్ అయితే ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పేపర్ కంపల్సరీ అండి, ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్లో ఉంటారో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటారో వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే అందులో 50-55% ఉన్న కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఇక్కడ భాగంగా మీ సబ్జెక్ట్ తగ్గట్టు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ అయితే 50-55% మీరు ఉండాలి, దాని తర్వాత అయితే మీరు దీనికి అప్లై చేసుకోగలరు. ఎగ్జామ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 2 అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ అయితే అన్ని కూడా కంపల్సరీ ఇక్కడ అంటున్నారు. 3 hours అనేటువంటిది టైం ఉంటుంది మొత్తంగా మనకు. ఇందులో ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్లో, ఫస్ట్ పార్ట్లో. అంటే అందులో మాకు జనరల్గా అందరూ కూడా అప్లై ఉంటుంది. అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ అవుతున్నారో మాస్టర్స్లో ఆ సబ్జెక్ట్లో మీరైతే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి. సో 200 మార్క్స్ టోటల్గా మీకు 300 మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది. 3 hours అనేటువంటి ఇక్కడ టైం ఉంటుంది. ఇలాగా మీకు ఎగ్జామ్ సంబంధించి బైలింగ్వల్ అనేటువంటిది ఉంటుందండి. ఇది పేపర్ బైలింగ్వల్లో వస్తుంది, హిందీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎక్సెప్ట్ మీరు వేరే ఏదైనా లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్ ఉంటే మీరు మీడియం ఆన్లైన్ అప్లికేషన్లో ఇస్తారు కాబట్టి ఆ మీడియంలోనే మీకు పేపర్ అనేటువంటిది వస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది చూడండి. మనకు కరెక్ట్ అయితే ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంది. అందులో ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు, నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి. ఇక్కడ అంటే మీరు ఏదైనా రాంగ్ అయినట్లు కనుక దానికి ఏది కూడా నెగిటివ్ మార్కింగ్ ఉండదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్లు అయితే ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పి చాలామంది భయపడతారు కాబట్టి ఎటువంటి భయం అవసరం లేదండి. సో 2 మార్క్స్ అనేవి క్లియర్గా మీకు అయితే కరెక్ట్ అయితే ఫర్ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు 2 మార్క్స్ అయితే వస్తాయి. ఇలాగా మనకు ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేటువంటిది అంతా ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటారు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ చేయగలరు. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఆన్లైన్లో మరి ఎలా అప్లై చేయాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఇది నెట్ డిసెంబర్ 2024కి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి. ఇప్పుడు మనం జస్ట్ బ్యాక్ వెళ్ళేసి జస్ట్ అప్లికేషన్ వెళ్ళిపోయినట్లయితే కనుక చూపించాను కదా. సో ఈ విధంగా మనకి ఇలా చూస్తే అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ మీరు జస్ట్ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మేము అన్ని కూడా అగ్రీ చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ మీరు చెక్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక కలర్లో వస్తుంది చూడండి, బ్లూ, ఇది గ్రీన్ కలర్లో మారిపోతుంది. తర్వాత క్లిక్ షేర్ టు ప్రొసీడ్ అనేది, సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదివింటారు కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు వచ్చేసి ఐ హ్యావ్ ఆధార్ కార్డ్ అని ఉంది కదా. సో ఐ హ్యావ్ ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కింద మీకు ఎంటర్ నెంబర్ అని వస్తుంది. ఓకే, సో ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఈ దగ్గర మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద ఒక ఓటీపీ అనేటువంటిది వస్తుంది. అంటే మొబైల్ వెరిఫైడ్ అయి ఉండాలి, అప్పుడు మీకు ఒక ఓటీపీ అనేటువంటి మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్లో వచ్చినటువంటి ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ మీరు జనరేట్ అంటే ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది. జనరేట్ అయిన తర్వాత ఫర్దర్గా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఏం ప్రాసెస్ అనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. పైన మీ డీటెయిల్స్ అని కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. అంటే ఆధార్ నెంబర్లో లింక్ చేసి ఉంటారు కాబట్టి మీరు దాంట్లో ఉన్నటువంటి మీ డీటెయిల్ కానివ్వండి, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క
నేము, జెండర్ అన్నీ కూడా వస్తాయి. దాని తర్వాత మదర్ నేము, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్‌గా మీకు అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. తర్వాత జెండర్ ఆల్రెడీ ఇక్కడ మెయిల్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చండి. అలాగే నేషనాలిటీ ఇక్కడ సెలెక్ట్ అంటే మీరు మరి ఏ నేషన్, ఇక్కడ ఇండియా అని చెప్పేసి ఇవ్వండి. అలాగే టైపు ఐడెంటిటీ టైప్ అంటే మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది సెట్ చేసి మళ్ళీ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కింద మీకు డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ ఇలా కడుతుంది చూడండి. ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు ప్రెజెంట్ అడ్రస్ అని చెప్పేసి మీ యొక్క డోర్ నెంబర్ కానివ్వండి, అలాగే లొకాలిటీ కానివ్వండి, అలాగే సబ్ లొకాలిటీ, అలాగే ఇక్కడ కంట్రీ, తర్వాత స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్ అడుగుతుంది. పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీకు సేమ్ అడ్రస్ ఉంటే పైంది ఇక్కడ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సేమ్ ఇక్కడ డీటెయిల్స్ అని కూడా వస్తాయి. లేదు మాకు వేరే అడ్రస్ ఉందంటే మళ్ళీ సేమ్ ఇక్కడ ఆ వేరే అడ్రస్ ఏదైనా ఆ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత చూజ్ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఈ చూజ్ పాస్వర్డ్ దగ్గర మీరు ఓన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక 8 క్యారెక్టర్స్, మోర్ దెన్ 8 క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో ఒకటి నెంబరింగ్ ఉండాలి, ఒకటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ @ అలాగే పర్సంటేజ్, అలాగే హ్యాష్ ట్యాగ్ అలాంటివి, అలాగే క్యాపిటల్ లెటర్స్ అన్ని కూడా యూజ్ చేసేసి మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాలి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ నెంబర్ కింద ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో అది ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చేసేయాలి. సెక్యూరిటీ ఆన్సర్ అని చెప్పేసి క్వశ్చన్ మీరు చూస్ చేసిన తర్వాత ఆన్సర్ చేసేయాలి. చేసిన తర్వాత కింద ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ పిన్ ఇచ్చారు. ఆ పిన్ ఇక్కడ ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక కింద బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అంటే కనుక మీకు ఒక అప్లికేషన్ నంబరు అలాగే అంతా కూడా మీకు అంతా వస్తుంది. అది స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీకు మెసేజ్ అన్ని కూడా రావచ్చు. రాకపోయినా పర్లేదు, మీరు అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇంతవరకు మనం క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసాం కదా. చేసిన తర్వాత ఇప్పుడు లాగిన్ దాని కిందనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది యూజీసీ నెట్ డిసెంబర్ 24 అని చెప్పేసి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ రెడ్ కలర్ ఉంది కదా, సో ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఏదైతే వస్తుందో మీకు ఆ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కాబట్టి, అలాగే మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది కాబట్టి దాంట్లో వచ్చినటువంటి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ కొత్త క్రియేట్ చేసుకున్నా అది క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇచ్చినటువంటి సెక్యూరిటీ పిన్ క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అన్నట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్గా మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు లేదా ఆల్రెడీ మాస్టర్ డిగ్రీ పాస్ అయ్యింటే దానికి సంబంధించి డీటెయిల్స్ అని కూడా ఇస్తారు. అలాగే ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు, అలాగే మరి ఏమేమి ఓన్లీ నెట్ రాస్తున్నారు లేదా నెట్ విత్ JRF అది కూడా రాస్తున్నారని చెప్పేసి చేసుకుంటారు. తర్వాత మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అని కూడా అప్లోడ్ చేస్తారు అక్కడ. సో ఆ తర్వాత మీకు ప్రివ్యూ అనేటువంటి క్లియర్గా చాలా జాగ్రత్తగా చేయాలి. వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది. లాస్ట్లో మీరు సబ్మిట్ చేసినట్టు ఫైనల్ సబ్మిషన్ అనేటువంటిది అవుతుంది. ఫీ పేమెంట్ అంతా కూడా అయిపోతుంది. అక్కడనే అంతా అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఒకవేళ మళ్ళీ దాంట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి కనుక మీకు ఎలా అనేది తీసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మేము సార్ మాకు పాస్వర్డ్ మర్చిపోయామంటే క్లిక్ హియర్ అని చెప్పేసి ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అనేది దాన్ని క్లిక్ చేసి మళ్ళీ అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ వాళ్ళు ఎంటర్ చేయొచ్చు. దాంతోపాటుగా సార్ మేము అప్లికేషన్ నెంబర్ కూడా మర్చిపోయాను సార్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అనేది, సో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ అలా జరిగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు. సో ఇలాగా మనకు మొత్తంగా యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ 2024 సంబంధించి డీటెయిల్స్ అని కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే మీకు కింద కామెంట్ చేయండి. మీకు ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటాం కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అయ్యేటట్టుగా. అలాగే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మేము ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.